నమస్తే పీపుల్, నేను మినితన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఏంటి అంటే ఇది వచ్చేసి నేను ప్రజెంట్ ఉంటున్న ఒక స్టూడెంట్ డామిటరీ అనమాట. సో ఆ టూర్ అయితే చూసేసుకుందాం. లెట్స్ గో. సో ఇదే స్టూడెంట్ ఓనేమ్ అని చెప్పేసి స్టూడెంట్ వర్క్ వాళ్ళ సైడ్ నుంచి. సో ఇది మా ఎంట్రన్స్. సో మనకి ఎంట్రన్స్లోనే ఇలా లెటర్ బాక్సెస్ ఉంటాయి. రూమ్ నెంబర్ 3 నాది. సో ఇది వచ్చేసి 3 స్టోరీ బిల్డింగ్ అనమాట. అక్కడ నుంచి సో ఇదంతా బిల్డింగే, మొత్తం అంతా వుడ్తో చేసిందే, మధ్యలో బీమ్స్ వాడతారు. ఇది వచ్చేసి నా విండో అనమాట. నా విండో నుంచి సీనరీ ఉంటుంది, కేక్ ఉంటుంది. సో ఇవి వచ్చేసి కాలింగ్ బెల్స్ అనమాట. ఐ వెల్కమ్ యూ టు మై డామిటరీ. ఈ సీనరీ మాత్రం కేక్ అసలు. ఇదేమో మా బాల్కనీ లెక్క, ఇక్కడ బట్టలు కూడా ఆరేసుకోవచ్చు. సో ఇది మా ఎంట్రన్స్. ఇవన్నీ ఆటోమేటిక్ లైట్స్ చెప్పిన కదా. మాకు కిందికి కూడా ఉంది. కింద వచ్చేసి మాకు వాషింగ్ అనమాట, లాండ్రీ ఏరియా. సో ఇవన్నీ రూమ్స్ అనమాట. వెల్కమ్ టు మై రూమ్. సో రూమ్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ నాకు కన్వర్ట్ థింగ్ ఏంటి అంటే కబోర్డ్. ఇది వచ్చేసి నేను ఇక్కడే పర్చేజ్ చేసిన. ఇది నా కబోర్డ్ అనమాట. అసలు చాలా బాగా అనిపించింది. ఫుల్ స్పేషియస్. అండ్ ఇక్కడ మీకు వింటర్ క్లోత్స్ చాలా ఇంపార్టెంట్. నేను ఎవరికైతే తెలుసో వాళ్ళకి బాగా తెలుసు. ఈ కోట్ ఎప్పుడు నా పైన ఉండాల్సిందే, లేకపోతే నేను ఉండలేను. Here comes my shelves. ఇదంతా నా షెల్ఫ్ అనమాట. ఫస్ట్ ఈ షెల్ఫ్లో ఇవన్నీ స్కిన్ కేర్స్ అండ్ ఇది నా ఫుడ్. రోజు రాత్రి నానబెట్టుకొని తినాలి, మా అమ్మ ఆర్డర్ అనమాట. ఇదంతా నా కిచెన్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. నేను వాడడానికి నా కిచెన్లో సాఫ్ చేసుకోనికి, బాసలు నోమనికి. ఇది నేను హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాను. సాల్ట్, పీనట్ బటర్, ఆయిల్, ఇవి ఆనియన్స్. ఇది వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే వాషింగ్ మెషిన్లో మనం సబ్ వేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ మనం కంఫర్ట్ వేసుకుంటే చాలు. పాప్కార్న్స్, న్యూస్లే కూడా తెచ్చుకున్నాను. ఇవి నా స్నాక్స్. అండ్ మెయిన్గా సిల్వర్ ఫాయిల్ ఇంపార్టెంట్ ఇక్కడ. మనం ఫుడ్ ఎప్పుడు ప్యాక్ చేసుకొని పెట్టుకుంటాం, బికాజ్ బ్రెడ్స్ అలాంటివి చేసుకున్నప్పుడు గాలిలో పెడితే ఎండిపోతాయి కాబట్టి సిల్వర్ ఫాయిల్లో ప్యాక్ చేసుకొని తింటాం అనమాట. బాటిల్స్, బియర్ బాటిల్స్ కాదు, వాటర్ బాటిల్స్. ఇవి ఎందుకు పెట్టినా అంటే చెప్పు, ఇక్కడ వాటర్ బాటిల్స్ మనము రిటర్న్ ఇచ్చేయచ్చు అనమాట. పీ-ఫన్ ఫ్లాష్ అని రాస్తుంది ఇక్కడ. సో అదేంటి అంటే చెప్పు, మనం ఇది బాటిల్స్ వీళ్ళ కొన్ని కౌంటర్స్ ఉంటాయి. ఆ కౌంటర్లో వేసేస్తే మనకు వాళ్ళు డబ్బులు ఇస్తారు సూపర్ మార్కెట్స్లో. ఆ డబ్బులు మనం సామాను కొనుక్కోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నా కుక్కర్, రైస్ కుక్కర్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. రీసెంట్గానే వచ్చింది. నాకు వండుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది రైస్ కుక్కర్. ఇక్కడ నా షూస్ అన్నీ ఉంటాయి. సూపర్ మార్కెట్లో మన బ్యాగ్లో తీసుకెళ్ళాలి, మన సేమ్ డీమార్ట్ లెక్క. సో ఇది నేను సూపర్ మార్కెట్లో సామాన్లు తీసుకున్నప్పుడు కొనుక్కున్నాను పర్ఫ్యూమ్స్ అని చెప్పి. తెల్ల బట్టలు అన్నీ మాసిపోతున్నాయి, వాషింగ్ మిషన్లో సరిగా అవుతలే అని చెప్పి నానబెట్టిన. అండ్ యా, దిస్ ఈజ్ మై బ్యాగ్, నా కాలేజ్ బ్యాగ్. మా అక్క నాకు గిఫ్ట్ ఇచ్చింది మోకోగూర నుంచి. నా స్టడీ టేబుల్ ఇదే. అండ్ ఫుడ్ కూడా, లంచ్ కూడా ఇక్కడ చేస్తాను. అందుకే ఈ ప్యాడ్ ఏదైతే ఉందో నేను లంచ్ చేసేటప్పుడు ఇక్కడ వేసుకొని మంచిగా ప్రశాంతంగా తింటాను అనమాట, ల్యాప్టాప్లో ఏదో ఒకటి పెట్టుకొని. ఇది నా ట్రావెల్ బ్యాగ్. నేను ఏదైనా బయటికి వెళ్ళాలంటే ఇది పెట్టుకుంటాను. శానిటైజర్, ఈ బ్యాగ్ నాతో 2 పక్కా ఉంటాయి. అండ్ ఈ బుక్స్ నేను అన్నీ హైదరాబాద్ నుంచే తెచ్చుకున్నా, ఇక్కడ ఎట్లుంటాయో తెలియక. ఇది నా మ్యాక్ ఛార్జర్. అవి కూడా బుక్స్ నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇక్కడ పెట్టాను. రౌటర్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇంటర్నెట్ వీళ్ళు ఫ్రీ ఇస్తాం. ఏదైతే కేబుల్స్ కనిపిస్తున్నాయో ఇవో ఇట్లా ఇస్తారు. మనం టీవీ కూడా పెట్టుకోవచ్చు, టీవీ కూడా ఫ్రీయే. కాకపోతే ఏదైతే ఇది ఉందో ఈ వైరు ఇంకా ఈ రౌటర్ మనం తెచ్చుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ ఉన్నాయి 29 euros పడింది ఇది ఒక్కటి. అండ్ నా బుక్స్ పెట్టుకోవడానికి షెల్ఫ్ ఇది. నేను ఇక్కడే దేవుళ్ళని కూడా పెట్టేశాను.
నైట్ టైంలో మాత్రం మస్తు అనిపిస్తుంది. ఈ బుక్ వచ్చేసి హనుమాన్ చాలీసా. దాని వెనకాల ఉన్న 2 బుక్లు, ఇదేమో జర్మన్ లాంగ్వేజ్లో ఉన్న బుక్, ఇదేమో ఇంగ్లీష్ బుక్. మా అక్క చదువుకోమని ఇచ్చింది. టైం దొరుకుతుంది నాకు, ఇంకోరోజు మంచి టైం చూసుకొని చదువుకున్నాను. ఇది నా వేపరైజర్. ఇదేంటి అంటే సంజీవిని అనమాట, ఈషా లైఫ్లోకి ఉన్నది. మా అక్క ఈషాకి పెద్ద ఫ్యాన్, అన్నీ ఫాలో అవుతుంది. నేను మా అక్క వెళ్తే నాకు ఇప్పించింది అనమాట. ఇది వచ్చేసి 100 ml 330 రూపాయలు. ఇట్లా పోతుంది. మా అమ్మ చెప్పింది మంచి పని చేస్తుందా అని చెప్పి. సో ఇది వచ్చేసి నా చెప్పిన కదా బాల్కనీ వ్యూ అని చెప్పి, ఫుల్గా గాలి కొడుతుంది, చాలా బాగుంది. ఇది వచ్చేసి మా యూనివర్సిటీ మ్యాప్ అనమాట. ది మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ నా హీటర్. ఈ హీటర్లోకి వెళ్ళి ఫుల్ దుమ్ము వస్తుంది. నేను రోజు రూమ్ క్లీన్ చేయాలి, అలా పొద్దున్నే క్లీన్ చేసుకున్నాను. దీనిలోకి వెళ్ళి దుమ్ములోకి వస్తుంది, అది ఏందో నాకు అర్థం కాదు, బూజులోకి వస్తుంది బయటికి. ఇప్పుడు మధ్యాహ్నం టైం కాబట్టి నేను 3లో పెట్టిన. సో ఇది నా బెడ్. ఈ బ్లాంకెట్ మెట్రోలో కొన్నా. ఈ పిల్లో నేను ఇక్కడే కొనుక్కున్నా అనమాట. ఈ పిల్లో కాస్ట్ ఎంతో చెప్తే షాక్ అయిపోతారు మీరు. చెప్పేసి, ఎందుకంటే నా మీద ఎవడైనా చిన్న జోక్ వేస్తేనే నేను హ్యాండిల్ చేయలేను, చాలా డెలికేట్ మైండ్ అది. నార్మల్గా మన హైదరాబాద్లో ఉంటే 100 అని చెప్పి ఒక దానిలో అమ్ముతారు. ఆడ మూసుకొని కొని ఇలా తెచ్చుకోకుండా. ఇంకా నేను ట్యాగ్ కూడా వీకలే. ఈ 7 euros ట్యాగ్ చూసి పీక బుద్ధి కూడా అవుతలే అనమాట. దగ్గర వాళ్ళకి 700 రూపాయలు. ఇది వచ్చేసి నా నెక్ పిల్లో. ఫ్లైట్లో పోయేటప్పుడు యూజ్ అవుతుందని అప్పుడు కొనుక్కున్నా. వెల్కమ్ టు అవర్ కామన్ కిచెన్. వచ్చేసి స్టోరేజ్ బ్లాక్స్ అనమాట. బియ్యం బాస్మతి రైస్, ఇది బాస్మతి రైస్, కారం, ఇదేమో పెప్పర్ పౌడర్, మన ధనియాల పొడి, పసుపు, ఇటువంటి కారం ఇంకా బాగుంది అట్లనే ఉంది. ఇది వచ్చేసి బియ్యం ప్యాకెట్లు. ఇక్కడ పారాబాయిల్డ్ రైస్ అని ఉంటుంది. తొందర ఉడకదు కానీ ఇవే దొరుకుతున్నాయి మనకి. ఇంకా సామాన్లు తెచ్చుకోవాలి, ఏం లేవు నా దగ్గర. ఇది వచ్చేసి మా ఫ్రిడ్జెస్. మా ఫ్రిడ్జ్లో కూడా ఎవరి ఫ్రిడ్జ్ వాళ్ళే వాడుకోవాలి. ఇది 3వ ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ నాది. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. జిమ్మర్ 1 అని కనిపిస్తుందా? ఇది వచ్చేసి రూమ్ నెంబర్ 1. జిమ్మర్ అంటే రూమ్ అనమాట. ఇది రూమ్ నెంబర్ 1, ఇది రూమ్ నెంబర్ 2, ఇది రూమ్ నెంబర్ 3. నా దాంట్లో ఫుల్ మెస్సీ ఉంటుంది. ఇంకా నేను ఇదేమో చికెన్ పచ్చడి, ఇదేమో చికెన్ పచ్చడి, ఇది చికెన్ మ్యారినేట్ చేసి పెట్టా, ఇది లెమన్ కట్ చేసిన యాపిల్, నాకు టొమాటోస్, అది పాలు, బట్ బ్రెడ్, ఇంకా ఎగ్స్ అన్నీ ఉన్నాయి. వెజిటబుల్స్ అన్నీ దీనిలోనే స్టోర్ చేసుకున్నా. అండ్ ఎవరిది వాడతాడు, పక్కన ఎవరు ముట్టుకోడు కూడా. సెకండ్ స్టోరేజ్ అనమాట. 4 ఉంటాయి మొత్తం. నాకు పైన అందది కాబట్టి నేను ఓన్లీ 2 వాడుకుంటున్నాను. ఇది నా స్క్రబ్, నా చాకులు, ఇది కడాయి. ఈ కింద కనిపిస్తుంది ఈ చెక్క. ఈ చెక్క నేను కట్ చేసుకొని యూజ్ చేసుకుంటా. ఇంకొక ప్యాన్ ఆమ్లెట్ వేసుకొని ఉంటాయి. ఇవన్నీ నావే. మనకి నీళ్ళు తాగుడు కూడా ఇదే ట్యాప్లోకి వెళ్ళి, బయట నల్లలు పట్టుకున్నాడు కాదు. ఇన్నే బాసనలు తోముతారు, ఇన్నే నీళ్ళు తాగాలి మనం. ఏం చేద్దాం, జిందగీ అట్లా అయిపోయింది. ఇది మా డైనింగ్ టేబుల్, కిచెన్ వ్యూ. వీళ్ళు కిచెన్లో నీట్గా కనువనికి చెట్లు కూడా పెట్టారు. ఇది ఒరిజినల్ ట్రీ, అది మాత్రం డూప్లికేట్. వాటర్ హీట్ చేసుకోవడానికి అనమాట. ఈడ కూడా లైట్లు ఉంటాయి అనమాట. నీట్గా అన్నీ వాడుకోవడానికి లైట్లు వేసుకొని వాడుకోవచ్చు. మైక్రోవేవ్ అనమాట. మైక్రోవేవ్లో మనం ఓన్లీ ఫుడ్ హీట్ చేసుకోవచ్చు. ఇది అవెన్ అనమాట. ఇది మా హాబ్. మనకి దీంట్లో 2, 3, 4 స్టవ్లు ఉంటాయి. 1, 2 అలా పెడితే ఇగో వేడి ఎట్లా వస్తుంది అనమాట. ఇట్లా కొట్టుకుంటుంది. మనం ఏదైనా గిన్నె పెడితేనే వేడి అవుతుంది. మనం ఇక్కడ వంట చేసుకున్నప్పుడు పొగ వస్తుంది కదా, పొగ రూమ్లోకి రాకూడదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి రూమ్లో మనకి సెన్సర్స్ ఉంటాయి. పొగ వచ్చిందంటే ఇక వాటర్ పడాల్సిందే. సో ఇది ఉందన్నమాట. మనకి లైట్ ఆన్ అవుతుంది, ఇది ఆన్ చేస్తే ఫ్యాన్ ఆన్ అవుతుంది. సో ఇది మా కిచెన్ అనమాట. కిచెన్లో కావాల్సిన వస్తువులన్నీ చేయి కిందనే ఉంటాయి. వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మనకి మిక్సీలు, గ్రైండర్లు కావాలంటే ఉన్నాయి, కానీ ఇవి పని చేస్తలేవంట ప్రస్తుతానికి. నేను కంప్లైంట్ ఇచ్చిన, చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ మనం చెత్త ఎట్లా పడితే అట్లా పడేనికి ఉండదు. ఏదైతే బొమ్మలు కనిపిస్తున్నాయో ఇదంతా ఫుడ్ వేస్ట్, దీనిలో వేయాలి. ఇదంతా పేపర్ వేస్ట్, దీనిలో వేయాలి. పాలు కానీ కూల్ డ్రింక్లు అవన్నీ మిగిలిపోయినవి ఉంటాయి కదా, దీనిలో వేయాలన్నమాట. సో ఇక్కడ మాకు 3 బాత్రూమ్లు ఉన్నాయన్నమాట. నేను చూసినప్పుడు ఇక్కడ అబ్బాయి బొమ్మ ఉంది, ఇదేమో అబ్బాయిది. ఆడ అబ్బాయి అమ్మాయి ఇద్దరు బొమ్మ ఉంది కాబట్టి ఇద్దరిది అనుకున్నా. ఇక్కడ అమ్మాయి బొమ్మ ఉంది కాబట్టి అమ్మాయిది అనుకున్నా. కాకపోతే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ అందరు అన్ని బాత్రూంలో వాడతారు. సో ఫస్ట్ నేను ఈ బాత్రూమ్ చూపిస్తాను.
అన్ని దగ్గర మనకి ఆటోమేటిక్ లైట్స్ ఉంటాయి. సో డోర్ ఓపెన్ చేయగానే లైట్. కంగారు పడకండి, మా ఫ్లోర్లో అమ్మాయిలు ఎవరు లేరు, అందుకే ధైర్యంగా వచ్చేసా. ఇవన్నీ వాషింగ్ మెషిన్ అండ్ ఇది వచ్చేసి హీటర్ అనమాట. ఇది కూడా హీటర్ చల్లగా ఉంటుందని చెప్పి. అండ్ ఇది బాత్ చేసుకోనికి బాత్ టబ్స్ ఇట్లా ఉంటుంది. షవర్, దీనిలో కూడా మనకి హాట్ అండ్ కోల్డ్ షవర్స్ ఉంటాయి. బాత్రూంలో కూడా కిటికీలు చూద్దామా. బాత్రూమ్ వ్యూ, అద్దం చూడండి ఎంత క్లియర్ ఉందంటే, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు మొత్తం. అండ్ నాకు చాలా నచ్చింది ఏంటంటే బాత్రూంలో ఈ లైట్స్ మస్తు అనిపిస్తుంది నాకైతే. లైట్స్ ఇది మొక్కం మీద ఇట్లా ఇట్లా పడుతూ ఉంటుంది. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జెల్సీగా ఉందిరా. ది జెంట్స్ బాత్రూమ్, లెట్స్ ఎంటర్. సో మనకి ఎంట్రీలోనే కనిపిస్తుంది అది జెంట్స్ బాత్రూమ్. మిగతా అంతా సేమ్ టు సేమ్. ఈ రెండు ఒక్కటి యాడ్ అయి ఉంటాయి. ఆడనేమో చేతులు కడుక్కొని. నా ఫేవరెట్ బాత్రూమ్ అనమాట. సో ఇదే, ఈడ కూడా ఆటోమేటిక్ లైట్స్ చూసిరా. మనం రాగానే ఇట్లా లైట్ తప్ప రాగానే. ఇది హీటర్, పెద్ద హీటర్ ఉంటుంది. ఒక కమోడ్, స్నానం చేసుకోవడానికి వాష్ బేసిన్. మనకి కీస్ లేకపోతే రూమ్ బయటికి వెళ్ళినామంటే కథం అంతే. సో ఇక్కడ ఏంటి అంటే మనకి బట్టలు పక్కా వాషింగ్ మెషిన్లోనే వేసుకోవాలన్నమాట, వేరే ఆప్షన్ లేదు. సో నేను అందుకే బట్టలు అక్కడ నానబెట్టినా, అవి తర్వాత తీసుకొచ్చి వేస్తా. కీస్ పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఓకే వెళ్ళిపోవచ్చు. కానీ లోపల రావాలంటే ఇది ఒక్కసారి లాక్ అయిపోయిందా గుంజితే రావాలి. ఇక్కడ తాళం పెడితేనే అది వస్తుంది. ఈ హీటర్ ఎప్పుడు ఆఫ్లోనే పెడతాను. అండ్ ఇక్కడ సైకిల్లో పార్క్ చేసుకునే ప్లేస్ ఇది. అందరు ఇక్కడ సైకిల్లో పెట్టుకుంటారు. ఇట్లా మొయ్యాలి, లాక్ వేయాలి, ఇది నొక్కాలి. ఇది నొక్కితే ఆన్ అయిపోతుంది. కథ సబ్బు, కంఫర్ట్ అవన్నీ దీనిలోనే వేయాలన్నమాట. యాక్చువల్లీ ఇది ఇట్లా ఇట్లా గుంజితే బయటికి రావాలి. కానీ ఇది ఇట్లా పెట్టేసారు. ఎందుకంటే ఈ డబ్బా కనిపిస్తుందా, ఈ డబ్బాలో వీళ్ళ డిటర్జెంట్స్ ఉంటాయి. సో ఆటోమేటిక్గా వీళ్ళే తీసుకుంటారు. మేము దానికి వేసుకోవాల్సిన అవసరం లేదు. కంఫర్ట్ వేయరు కానీ బస్ సబ్బు అయితే వేసుకుంటారు. సో నేను కంఫర్ట్ అనేది ఇట్లా ఇట్లా మొత్తం జల్లేస్తాను అనమాట. అది సారీ డ్రైయర్. ఆల్రెడీ ఎవరు బట్టలు ఉన్నాయి, నేను మీకు శాంపుల్ చూపిస్తాను. ఇవి ఆల్రెడీ ఉతికి వేసిన బట్టలు అనమాట. సో ఇవి నేను ముట్టుకున్నా నాకు అసలు తడి తెలుస్తలేదు, వేడి ఉన్నాయి బట్టలన్నీ. ఇదే ఇంకో హీటరు. సో ఇది వచ్చేసి మా హాల్. కొత్త సోఫా వచ్చింది. రీజన్ ఆ హాల్ ఏంటి అంటే ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూర్చొని పెట్టుకోనికే. బిల్డింగ్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. వ్యూ చూడరు రాకుంటుంది అసలు. మనం బయటికి వెళ్ళిపోదాం. ఈడెక్కడ చూడు ఇగో ఇది మాత్రం పక్కా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ జనాలకి సిగరెట్ తాగడం చాలా కామన్. బండ్లు లెక్క కాదు, చిన్న పోరులు కూడా తాగిస్తారు ఇక్కడ. సో వాళ్ళు తాగేసి దీనిలో వేసుకుంటారు. సో నేను ఇప్పుడు మాట్లాడతాను, వినండి. చెప్పు. ఇది వచ్చేసి మా బిల్డింగ్ బ్యాక్ సైడ్. బిల్డింగ్ బ్యాక్ సైడ్కి వచ్చేసిన కదా. సో ఇది మా బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి నేను లోపలికి వెళ్ళడానికి ఉండదు. కీస్ పెడితే ఓపెన్ కాదు, ముందుకెళ్ళి వెళ్ళాల్సిందే. ఒకసారి బయటకు వచ్చేసిన కథం. సో ఇప్పుడు నేను ఉంటున్న రూమ్ రెంట్ వచ్చేసి 386 యూరోస్, 386 యూరోలు. దీనిలో ఇంక్లూడింగ్ కరెంట్ బిల్, ఇంక్లూడింగ్ వాటర్, ఇంక్లూడింగ్ ఇంటర్నెట్, అవన్నీ అవే. కాకపోతే నేను స్టార్టింగ్లో ఇప్పుడు మనం ఏదైనా హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ ఇల్లు తీసుకోవాలంటే ఫస్ట్ 2 months డిపాజిట్ అడుగుతారు. సో అట్లే నాకు కూడా వీళ్ళు అడిగారు అనమాట. ఎక్స్ట్రా 400 అడిగారు, 400 యూరోలు ఎక్స్ట్రా అడిగారు. అండ్ దాంతోపాటు 50 యూరోస్ వచ్చేసి క్లీనింగ్కి 50 యూరోస్ అడిగారు. అండ్ 55 యూరోస్ ఏమో మ్యాట్రెస్ వచ్చేసి 55 యూరోస్ అనమాట. సో ఎందుకంటే మనకి రూమ్లో అన్నీ తీసేస్తారు. క్లీన్ చేయడానికే పైసలు అడిగారు, మ్యాట్రెస్కి పైసలు అడిగారు, అవన్నీ కట్టిన. మొత్తం నేను 891 యూరోస్ కట్టిన ఈ రూమ్లోకి రానికే.
నాకు దాంట్లో 400 రూపీస్ డిపాజిట్ ఉంది ఆల్రెడీ. నేను ఇప్పుడు వదిలేయాలనుకుంటే ఇమీడియట్గా వదిలేస్తే వాళ్ళు నాకు నెక్స్ట్ మంత్ వెళ్ళిపోమంటారు. సో నాకు రిటర్న్ ఇంకా వాళ్ళే పైసలు ఇస్తారు అనమాట. సో ఇది లెక్క. ఇక్కడ రెంట్ మినిమం ఉంటుంది 290 యూరోస్ ఉంటుంది. 290 యూరోస్ అంటే 28,000 వరకు ఉంటుంది. సో నేను బయటికి వెళ్ళాలి. ఇది ప్రజెంట్ అయితే నాకు అకామిడేషన్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నా, అక్కడ దొరికేసింది కాబట్టి ఇక్కడ ఉంటున్నా. చాలా మస్తు ఉంటుంది వ్యూ, కిర్రాగా కనిపిస్తుంది నాకు నైట్ టైంలో. ఇంకా నైట్ అంటే ఇక్కడ 8:30 వరకు సన్ ఉంటుంది కాబట్టి బయటకు వచ్చినా సరే మస్తు అనిపిస్తుంది. సో నేను అప్పుడప్పుడు వచ్చి కాసేపు అక్కడ కూర్చొని వెళ్తూ ఉంటాను అనమాట. ఓ మీకు ఇది ఎలా బుక్ చేసుకోవాలి అన్న ప్రాసెస్ కూడా నేను రీల్ పెడతా అన్నా, ఆల్రెడీ పోస్ట్ చేసేసా నేను. మీరు నా పేజ్ ఒకసారి ఓపెన్ చేస్తే మీరు ఆ రీల్ చూడొచ్చు, మీకు ఐడియా ఉంటుంది. మీకు ఏదైనా సపోర్ట్ కావాలి, ఏదైనా హెల్ప్ కావాలి అంటే కనుక మీరు నాకు జస్ట్ కామెంట్ చేయండి, నేను మీకు పక్కా సపోర్ట్ చేస్తాను, ఓకేనా. సో ఇది వచ్చేసి మా పార్క్ అనమాట. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. చెట్టు ఒక్కొక్కటి 20 feet ఉంటుంది. అబ్బా చల్ల గాలి వస్తుంది. నేను ఈ తెల్ల పూలు నాకు తెలిసి స్ప్రింగ్ సీజన్ వచ్చేసరికి ఈ పూలన్నీ ఇట్లా కింద వాడిపోతాయి అనుకుంటా. నేను ఇక్కడ ఎప్పుడు కూర్చోలే, ఎందుకంటే ఎప్పుడు చూడు ఇక్కడ జనాలు ఉంటారు. నిన్న ఆల్రెడీ ఎవరు క్యాంప్ వేసుకుర్రు అనుకుంటా. ఫైర్ పెట్టుకుంటారు, ఇక్కడ కూర్చోవచ్చు, ఎవరైనా వచ్చి పెట్టుకోవచ్చు ఇక్కడ మొత్తం ఫైర్. ఇవన్నీ కూర్చోవడానికి అండ్ ఇది ఆడుకోవడానికి. బాస్కెట్బాల్ అది కూడా ఉంది. అండ్ వెనకాల మీకు కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి స్టూడెంట్ వేగ్ వాళ్ళ క్యాఫెటీరియా అనమాట. సో నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆన్లైన్లో చూస్తే క్యాఫెటీరియా ఓపెన్ అనే చూపించింది. నేను ఏమనుకున్నా అంటే ఓపెన్ ఉంది కదా క్యాఫెటీరియా, మంచి ఇక్కడ ఫుడ్ తినొచ్చులే, ఎందుకంటే మనకు తక్కువలోనే ఉన్నాయి అనమాట. 1 euro 1.5 euros డిన్నరు. సో నేను బాగానే ఉంటుందిలే అనుకున్నా. చూస్తే అది క్లోజ్ చేసేసారు. యాక్చువల్లీ అప్లై చేసింది రూమ్ ఇంక్లూడింగ్ కిచెన్ అండ్ బాత్రూమ్. అది ప్రజెంట్ నాకు రాలేదు. మా ఫ్రెండ్స్ ఉన్నారు దాంట్లో, నా క్లాస్మేట్స్, వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. నిన్న నాకు బిర్యానీ వేసుకోనికే బిర్యానీ ఆకులు, యాలకులు, లవంగాలు, అదే ఇలాచి అవేం లేవు నా దగ్గర. సూపర్ మార్కెట్లో కొనుక్కుందామని పోతే ఒక్కొక్కటి 3 euros 5 euros అట్లా ఉన్నాయి అనమాట. సో మన క్లాస్మేట్ వాడు, మన తెలుగోడే, ఆంధ్ర నుంచి, వాడు చూసి ఏం కొంటావు అబ్బా, నేను ఇస్తాలే నా రూమ్కి రమ్మని చెప్పి పిలిచాడు. నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ 5 euros పెట్టి నేను ఓన్లీ బిర్యానీ కొనలేను కదా. అందుకే 450 రూపాయలు పెట్టి బిర్యానీకి ఏం కొంటాం, సరే అని చెప్పేసి మనోడు ఇస్తాడు కదా అన్నాడని వెళ్ళినా అనమాట. రూమ్కి వెళ్తే మనోడిది అదే, నాకు ఏదైతే కావాల్సింది ఉన్నానో అదే రూమ్ ఇంక్లూడింగ్ కిచెన్ ఇంక్లూడింగ్ బాత్రూమ్. సో వెళ్ళాను, చూసా, అసలు ఫుల్ ఖుషి అయిపోయా. నాకు యాక్చువల్లీ ఆ రూమ్లో రావాల్సింది, నేను కొంచెం ఒక 1 week లేట్ వెళ్ళాం. మనోడు వచ్చేసి April 25th వచ్చిందంట, నేను May 3rd వెళ్ళా. నాకు ఇవ్వలే, అడిగితే ఇప్పుడు ప్రజెంట్ ఫిల్ అయిపోయినాయి, June వరకు ఫిల్ ఉంటాయి, మీరు ఒక అప్లికేషన్ పెట్టండి, ఖాళీ అవ్వగానే మీకు ఇస్తాము, షిఫ్ట్ అయిపోండి అని చెప్పారనమాట. సో అప్లికేషన్ అయితే పంపించిన, చూద్దాం ఏమవుతుందో, లెట్స్ సీ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రూమ్ కూడా నీట్గా మీకు ఒక రీల్ కానీ లేదా ఒక వ్లాగ్ కానీ తీసి చూపిస్తాను. ఇక్కడ కొంచెం సౌండ్స్ బాగున్నాయి, రోజు ఇట్లా పిట్టలు అరుస్తూ ఉంటాయి. అబ్బా ఫుల్ ఎంజాయ్ చేస్తాను నేనైతే. మీకు కూడా చూపిస్తాను, వినండి కాసేపు, ఓకేనా. Don't forget to like, share and subscribe. Be in touch. Love you all. Bye bye.